హలో హాయ్ అండి. వెయిట్ లాస్ కోసం ఈ రాగి దోశ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో 1 కప్ వరకు మినపప్పు, అలాగే 1 కప్పు పెసరపప్పు, రాగులు కూడా 1 కప్ వరకు వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. దీన్ని వాటర్తో 2-3 సార్లు అయితే శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తం మునిగేలాగా వాటర్ వేసుకొని ఒక 5 అవర్స్ అయితే సోక్ చేసుకోండి. 5 గంటల తర్వాత అయితే ఇలా నానిపోయి ఉంటుంది. ఈ పప్పు మొత్తం తొక్కతో పాటే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దోశ బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు మూత వేసి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత అయితే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయ్యాక ఇలా దోశ పిండిని వేసుకొని చాలా పల్చగా అయితే చేసుకోవచ్చండి. ఈ దోశలో మనం ఏ రైస్ కూడా వాడలేదండి. అలాగే ఇప్పుడు కొంచెం తురుముకున్న క్యారెట్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసుకొని 2 మినిట్స్ వరకు ఇలా మూత వేసుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా ఈజీగా వెయిట్ లాస్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఈ దోశలు 2 తీసుకుంటే చాలండి, టమ్మీ ఫుల్గా అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.